కాశీలోని జ్ఞానవాపి మసీదు కూడా హిందువులకే దక్కుతుందా? వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కోర్టులు హిందూ ముస్లింల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నాయా? రావణ కాష్టంలా దశాబ్దాలుగా రగులుతున్న గొడవకు ముగింపు పలికేందుకు తెరవెనుక సన్నాహాలు సాగుతున్నాయా? జ్ఞానవాపి కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టుల తీర్పులను చూస్తుంటే ఈ అనుమానాలు కలగక మానవు. కాశీ మసీదులోని సెల్లార్లో పూజలు చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. పూజలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వారణాసి కోర్టు జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. మసీదులోని వ్యాస్కా టెంకానా సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ తీర్పిచ్చారు. మసీదులో 1993 వరకు పూజలు జరిగేవని హిందువుల వాదనతో కోర్టు ఏకీభవించింది. మసీదులో ఇటీవల జరిపిన అన్వేషణలో హిందూ దేవతల విగ్రహాలు వెలుగు చూశాయి. హిందువుల ఆలయాల్ని కూల్చి మసీదును కట్టించారని స్పష్టమైన ఆధారాలు ఉండటంతో మసీదును తమకే అప్పగించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయం గోడపై మసీదు నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో వారి వాదనకు బలం చేకూరుతోంది. అయితే ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాడు ప్రార్థనా మందిరాలు ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలో కొనసాగాలి. కాశీ మసీదులో 1993 వరకు హిందూ దేవతా విగ్రహాలకు పూజలు జరిగేవని హిందువులు వాదిస్తుండటంతో చిక్కుముడి పడింది. అయోధ్య వివాదాస్పద స్థలం కేసులో మాదిరిగానే జ్ఞానవాపి కేసులో కూడా తీర్పు తమకి అనుకూలంగా వస్తుందని హిందూ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జ్ఞానవాపి మసీదులో తమ వంశం తరతరాలుగా పూజలు నిర్వహిస్తోందని పిటిషనర్ శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ చెబుతున్నారు. తమ తాత సోమనాథ్ వ్యాస్ 1993 వరకు మసీదు సెల్లార్లో పూజలు చేసేవాడని అంటున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో 1993లో నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ జ్ఞానవాపి మసీదులో పూజలు నిలిపివేయించాడని చెబుతున్నారు. అయితే అవన్నీ అబద్ధాలని మసీదు నిర్వహిస్తున్న అంజుమన్ కమిటీ చెబుతోంది. ఈ మసీదు కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉంది. ఔరంగజేబ్ అక్కడున్న ఆలయాల్ని కూలగొట్టించి మసీదు నిర్మించాడు. భారత పురావస్తు శాఖ ఇటీవల జరిపిన పరిశోధనలో మసీదు కింద ఆలయ శిథిలాలు దొరికాయి. శివలింగం, వినాయకుడి విగ్రహం, హిందూ దేవతల విగ్రహాలు, మత చిహ్నాలు వెలుగు చూశాయి. తెలుగు, కన్నడ భాషల్లో వేసిన శాసనాలు కూడా లభించాయి. హిందూ ఆలయాల్ని కూల్చి మసీదును నిర్మించినట్లు స్పష్టంగా నిర్ధారణ కావడంతో పాటు 1993 వరకు అక్కడ పూజలు జరిగేవని హిందువులు చెబుతుండటంతో కోర్టులు ఈ కేసుపై పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నాయి. అయోధ్య, కాశీ, మధురలు హిందువుల పుణ్యక్షేత్రాలు. చరిత్ర గమనంలో అవి ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన చోటనే కొన్నిసార్లు హిందువులు మళ్లీ నిర్మించుకున్నారు. భిన్న మతాలకు, సంస్కృతులకు నిలయమైన మన దేశంలో 1992 వరకు ఇలాంటి వివాదాలపై రాజకీయాలు సాగేవి కాదు. కాశీ విశ్వనాథ ఆలయం, జ్ఞానవాపి మసీదు పక్క పక్కనే ఉన్నా ఘర్షణలు జరిగిన దాఖలా లేదు. ఈ నిర్మాణాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల భిన్న మతాల మందిరాలు పక్క పక్కనే ఉన్నాయి. హిందూ ముస్లింలు సోదరులాగే మసులుకుంటున్నారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఆలయ వివాదాలు తెరపైకి వచ్చాయి. జ్ఞానవాపి మసీదును మధురలోని షాహీ ఈద్గా మసీదునే తమకి ఇవ్వాలని హిందువులు కోరుతున్నారు. యూపీలోని బాగ్పట్ జిల్లా బర్నావాలోని 33 ఎకరాల వివాదాస్పద స్థలం కూడా తమదేనంటున్నారు. పాండవులు నివసించిన అక్క ఇల్లు అక్కడే ఉండేదని హిందువుల వాదన. ఆ ప్రదేశంలో ఓ సూఫీ మత గురువు సమాధి ఉంది కనుక తమకే చెందుతుందని ముస్లింల వాదన. కాశీ, మధుర కేసుల్లో హిందువులకు అనుకూలంగా తీర్పిస్తే ఇలాంటి మరెన్నో వివాదాలు తెరపైకి వస్తాయి. అయోధ్య కేసులో మాదిరి ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తీర్పివ్వాలని హిందువులు కోరుతున్నాయి. అయితే తీర్పుల వల్ల తామే నష్టపోతామని ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం యథాతథ స్థితిని కాపాడాలని ముస్లింలు కోరుతున్నారు.